వికారాబాద్ జిల్లా కుల్కచెర ధ్యాస నాయక్ తండా గ్రామ నివాసి నేనవత్ అజయ్ నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదిన సందర్భంగా కేటీఆర్ దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత దోమ మండలం చంద్రనాయక్ తండాలో నేనవత్ అజయ్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు నీటి సమస్య ఉందని తెలుసుకుని అక్కడ బోరు వేయించారు. ఆ నీటితో ఆ గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. కాబట్టి ఆ తండా వాసులకు బోర్ మోటార్ బహుమతిగా ఇచ్చారు. నేనవత్ అజయ్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా బోర్ మోటార్ను ప్రారంభించారు. అదేవిధంగా పూలమాలలతో శాల్వాలతో సత్కరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ సంపత్ కుమార్ రాథోడ్, అశోక్ రాథోడ్, రఘుపతి, గిరిజన, బంజారా, గోరుమాటి నాయకులందరూ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా అంటే దోమ ప్రత్యేక గుర్తుకు గిరిజన బిడ్డలకు అనేక కార్యక్రమాలు సేవాలసిన మైదాన ప్రాంతం కార్యక్రమంలో ఇక్కడ మా అధ్యక్షుడు రఘురామరావు కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, మా మిత్రుడు రవి నాయక్, ముఖ్యంగా మా నాయకుడు మా గురువుజీ కృష్ణ మహారాజ్, మా చంద్రన రాజు అందరి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసినాము. ఇక్కడ గిరిజన సాంప్రదాయం సంబంధించినది గిరిజన తీస్ కావచ్చు, శివలామాల జయంతి కావచ్చు, మొట్టమొదటిగా గుర్తు వచ్చేది నాకు దోమ మండలం అంటే అత్యంత ప్రేమ. అందులో ఈ తండ మీద చాలా గౌరవం నాకు. నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినది నీళ్ళ సమస్య మీద ఈ తండ పెద్ద మనుషులు అందరూ వచ్చారు. రాందాడే ఒక సమస్య ఏదైనా ఉన్నదంటే వాళ్ళ తోచిన అక్కడికి నా జీతం 1 నెల జీతం ద్వారా ఈ తండకు బోర్ వేయించడం జరిగింది. నిజంగా ఈరోజు ఆ భగవంతుడు సాక్షాత్తు శివలాల్ మహారాజ్ రూపంలో రాందాడే అసలు పైన చూడలేము. ఆ భగవంతుని నమ్ముకొని అక్కడ పైన మీద బోరేస్తే బ్రహ్మాండంగా బాట పడ్డది. ఇక్కడనే కాదు, మా చంద్రన ఆధ్వర్యంలో ఈ దోమ మండలంలో దాదాపు 4 బోర్లు ఇప్పించినాం. సేవాలాశాన ఆధ్వర్యంలో జిల్లా మొత్తంలో తోచిన కాడికి గత 5 సంవత్సరాల క్రితము మనోహరణ సాయంతో అప్పుడు కూడా కొన్ని తండలకు బోర్లు ఇప్పించినాము. ఈ నీటి సమస్య మీద అందరూ కలిసి సేవాలాశాన ఆధ్వర్యంలో మాకు తోచిన కాడికి సాయం చేస్తాం. ఎలాంటి సాయం ఉన్నా కానీ ముందు నడిపిస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.